మాకు అవునండి ఆ మహానుభావుడు అంతగా మా హృదయాల్లో నిలిచిపోయాడు. మాకు కూడా అంతే. ఆ కనిపించేదే బాబు మా ఇల్లు. చాలా బాగుందండి. దారి బాగా లేదు, చూసుకుని నడవండి. కోటయ్య గారు మహానుభావులు. అరిటాకులో తప్ప అన్నం తినేవారు కాదు. కంచంలో తింటారు రాదండి. అబ్బా అరే నాకు అది అలవాటే. Of course. అరిటాకు లేకపోతే ఆ పూట అసలు అన్నమే ముట్టను. కొబ్బరాకులన్నీ అడ్జస్ట్ అయిపోతాయండి. చాలా సంతోషం. అది ఇలా ఇచ్చేస్తే అరే బాబు అరిటాకులు వేయండిరా. ఏటి ఇడాకులు ఇస్తావా? భోజనం చేసే ముందు కోటయ్య గారు 2 గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన. మేము అంతేనండి. తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు. పుచ్చుకోండి. అంతా కోటయ్య గారి పద్ధతి బాబు. అర్థమవుతుంది, అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏటి లా కురసగుందా? ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి మీరేమి ఇబ్బంది పడద్దు. ఏది ఉంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా. అయితే సరే నాయనా, కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. చాలా అమ్మో అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. వేపాకు పచ్చడా? ఇది గన్నేరుపప్పు పచ్చడి అండి. వేప పువ్వు అరటి పళ్ళతో చేసిన పచ్చడి పైత్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు మై గాడ్. నిన్ను అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళు అన్నం. మంచి బలాన్ని ఇస్తుంది. ఓహో. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో ఇటు చాలా చేసేవాడండి. కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే. మరి మొదలెట్టండి. పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. మాకు అంతే మాకు అంతే. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, తినలేక చచ్చిపోతాం. మేము అంతే మేము అంతే. మీరు రావడమే మాకు ఆనందం. అమ్మా సావిత్రి, ఏంటి బాబు? వీళ్ళకి కోటయ్య గారింట్లో విడిచి చూపించు.